విశాఖ కేజీహెచ్లో పెను ప్రమాదం తప్పింది. ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డు వద్ద రౌడీ షీటర్ రాజు హల్చల్ చేశాడు. తనని ఉద్యోగంలో నుంచి తీసేశారని కోపంతో ఆక్సిజన్ పైపులను కట్ చేసేందుకు యత్నించాడు. దీన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది రాజును అడ్డుకునేందుకు యత్నించగా వారిని కత్తితో బెదిరించాడు. పోలీసులు రాజుతో సహా అతనికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం విశాఖలోని కేజీహెచ్ నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రిలో పెను ప్రమాదం తప్పింది. ఈ నెల 1వ తేదీన ఓ రౌడీ షీటర్ విశాఖపట్నం కేజీహెచ్లోని పిల్లల వార్డు వద్ద హల్చల్ చేశాడు. ప్రస్తుతం మనం పిల్లల వార్డు వద్ద ఉన్నాము. అయితే చిన్నారులకు ఆక్సిజన్ సప్లై చేసే ఆక్సిజన్ వైర్లను కట్ చేసే ప్రయత్నం ఆ రౌడీ షీటర్ చేశాడు. అయితే రాజు అనే ఒక రౌడీ షీటర్ విశాఖపట్నంలో ఉన్న కేజీహెచ్ ఆసుపత్రిలో పిల్లల వార్డు వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. ఈ తరుణంలోనే నిత్యం రాజు మద్యం సేవించి ఉద్యోగానికి రావడంతో కేజీహెచ్ అధికారులు అతనిపై వేటు వేశారు. అయితే అతనిని ఉద్యోగం నుంచి తొలగించడంతో అతను కోపం పెంచుకొని ఎలా అయినా సరే ఇక్కడ కేజీహెచ్ ఆసుపత్రిలో ఒక ఉద్యోగం పోగొట్టాలనే ఉద్దేశంతో కూడా పూర్తిగా కూడా పెద్ద స్థాయిలో ఒక విజృంభణ చేయాలనే ఉద్దేశంతో పిల్లల వార్డులో ఉన్న ఆక్సిజన్ పైపులను కట్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ తరుణంలోనే అక్కడ ఉన్న కొంతమంది సెక్యూరిటీ గార్డులు ఆ ప్రయత్నాన్ని వెంటనే ఆపడం జరిగింది. అయితే పూర్తిగా వారికి అదేవిధంగా రాజుకి అదేవిధంగా సెక్యూరిటీ గార్డులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ తరుణంలోనే రాజు తనతో పాటు తెచ్చుకున్న ఒక కత్తిని చూపించి వారిని బెదిరించడం జరిగింది. అయితే పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో రాజుకు మరొక ఇద్దరు సహకరించినట్లుగా 1 టౌన్ పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి ఈ కేసులో మొత్తం 3 అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా తరలించారు. అయితే ఈ రౌడీ షీటర్ రాజుపై గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయని, ఒక హత్యాయత్నం కేసు అదేవిధంగా హత్యాయత్నం కేసుతో పాటు పలు గంజాయి కేసులు కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో 1 టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా సరే వందలాది మంది రోగులు నిత్యం కూడా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా కేజీహెచ్ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తుంటారు. ఇలాంటి తరుణంలో చిన్నపిల్లలు ఉండే వార్డులో చిన్నారులకు ఆక్సిజన్ సప్లై చేసే పైపులను కట్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో నిందితుడిపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా రోగులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.